ఐపీఎల్ డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్కి ఈసారి భారీ దెబ్బ తగలనుంది. అదేంటంటే చెన్నై సూపర్ కింగ్స్ టీం కెప్టెన్ అయిన ధోని ఈ సీజన్ నుంచే ఐపీఎల్కి రిటైర్మెంట్ ఇవ్వనున్నాడనే న్యూస్ వైరల్ అవుతుంది. దీనికి కారణం ఏంటి అంటే ధోనికి ఉన్న ఏజ్ను బట్టి ఆయన బాడీ క్రికెట్ ఆడడానికి సహకరించడం లేదని, ఆయన తన ఫిట్నెస్ని పూర్తిగా కోల్పోయాడంటూ తన పర్సనల్ వైద్యులు తెలియజేయడంతో ధోని ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లుగా వార్తలైతే వస్తున్నాయి. నిజానికి ఒకవేళ ఈ సంవత్సరం ధోని ఐపీఎల్ నుంచి తప్పుకున్నట్లయితే చెన్నై టీంకి మెంటర్గా ఉంటూనే ఆ టీంని సరైన కెప్టెన్ని నిర్ణయించి ధోనినే టీంని గ్రౌండ్ బయట నుంచి నడిపిస్తూ ఉంటాడు. అయితే ధోని అభిమానులకు మాత్రం ఇది చేదు వార్త అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ధోని ఈ ఒక్క సీజన్లో ఆడతాడు, అదే తనకి ఇది లాస్ట్ సీజన్ అవుతుంది. ఇక ఈ సీజన్లో ధోని బ్యాటింగ్ చూద్దామని అనుకుంటున్న ప్రతి ఒక్క ధోని అభిమానికి ఇది చాలా బాధను కలిగించే విషయం. అయితే ధోని రిటైర్మెంట్ మీద ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ న్యూస్ మాత్రం భారీగా వైరల్ అవుతుంది. అయితే చెన్నై యాజమాన్యం కూడా దీని మీద పెద్దగా స్పందించడం లేదు. ఇవి రూమర్ల లేక నిజమైన వార్తలనే విషయాలు తెలియాలంటే చెన్నై యాజమాన్యం కానీ ధోని కానీ ఈ విషయంపై స్పందించాల్సి ఉంది. ఇక ఇది ఇలా ఉంటే ధోని అభిమానులు మాత్రం ధోనికి ఫిట్నెస్ సరిగ్గా లేకపోయినా జస్ట్ కెప్టెన్గా తను గ్రౌండ్లో ఉంటే చాలు, అదే టీంకి కొండంత ధైర్యం అంటూ విపరీతమైన కామెంట్లు చేస్తున్నారు. నిజానికి ధోని ఫిట్నెస్ని నిరూపించుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా చెన్నై యాజమాన్యం ఎలాగూ ధోని పక్కన పెట్టే సాహసం చేయలేదు. ఆడకపోవటం ధోని ఇష్టం. ఆడాలనుకుంటే ఆడతాడు, వద్దనుకుంటే తనే డ్రాప్ అయిపోతాడు. కాబట్టి ధోని ఈ సీజన్కి ఎలాగైనా సరే ఆడి తన అభిమానులను ఆనందింపజేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే గ్రౌండ్ బయట నుంచి టీంని సపోర్ట్ చేస్తాడా లేదా, కెప్టెన్గా బాధ్యతలు తీసుకొని టీంలోనే ఉండి ప్లేయర్లందరినీ నడిపిస్తాడా లేదా అనే విషయాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. మరి ఈ సీజన్లో ధోని ఆడతాడా లేదా మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.